మాతాకి స్వామివారి సన్నిధానం ముందు మనం ఈ ప్రతిజ్ఞ హిందూ రాజ్య స్థాపననే మన లక్ష్యమా కాదా? ఆ లక్ష్యాన్ని సాధించడానికి, ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి మనం ప్రతిజ్ఞ పుడాలి. స్వామివారి సన్నిధానం ముందు ఉంది. స్వామివారి సన్నిధానం ముందు మనం ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. 3 రోజుల పాటు మనం అన్ని పనులు వదిలిపెట్టాలి. ఉద్యోగాలు పక్క పెట్టాలి, వ్యాపారాలు పక్క పెట్టాలి, స్కూళ్ళు పక్క పెట్టాలి, కాలనీలు పక్క పెట్టాలి. అట్లా స్వామివారికి మాటిద్దామా లేదా? మాట తప్పదు. అందరు శివాజీలే కదా, ఔరంగజేబులో లేరు కదా. ఇప్పుడు చేతెత్తు రెడీగా 2 చేతెత్తాలి. స్వామివారికి కావాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే, జై శ్రీరామ్. ఇంత పెద్ద ఎత్తున భారత మంత్రి మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఆలస్యమైనందుకు చాలా ఆలస్యమైంది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాడు. ఎందుకంటే మనకేమో మంది బాగా వచ్చి కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. టీఆర్ఎస్ మందు బాగే మంది లేక వాళ్ళ కార్యక్రమం పోస్ట్ పోన్ అవుతుంది. మందు వస్తున్నారు, మందులు తెప్పించుకుంటారు. ఆ మందు దాకా వచ్చిన మంది అంతా బీజేపీ అంటున్నారు. మందు రాయినా బీజేపీ, మందు రాకున్నా బీజేపీ. చిన్నపిల్లలు బీజేపీ, పెద్దోళ్ళు బీజేపీ. కేటీఆర్ సార్ మన కర్ణాటక వచ్చాడు, అవుట్స్కర్ట్స్ లాగేడు. ఎందుకు ఆగిన మేము అనుకున్నాం. నేను రావణ ఓదా అని చెప్పి అంటారు. టీఆర్ఎస్ మీటింగ్ స్టార్ట్ కాలేదు అన్నారు. ఈ మంది బాగా చివరి మెల్ల ఓదా అని చెప్పి మేము వెబ్లో అనుకున్నాం. నేను ఫోన్ చేస్తాను, మంది లేరు. అందుకే కేటీఆర్ సార్ బయట ఆగిండట. లాస్ట్ కూడా నాయకులు ఫోన్ చేసిండట, అన్న రా అన్నట. పోయిండు. తెలంగాణ చౌకైనా మంది లేరు. ఏం చేస్తామని స్కూల్లో కరస్పాండెంట్ ఫోన్ చేసి బేరీస్తాడు, ఫోన్ చేసి బేరీస్తాడు టీఆర్ఎస్ వాళ్ళు. అంత పిల్లల నంబర్కి వచ్చి పెట్టేదట. ఈయన ఊకతప్పుడు ఉపన్యాసాలు పిట్ట కథలు విలన్ కదా, తెలంగాణ విలన్ ఆయనే. పిట్ట కథతోని, యాసతోని, భాషతోని ఇక మొత్తం ఈయన తెలంగాణ ఓడిసినా, నేనే వేసినా. అసలు తెలంగాణ ఉద్యోగం ఏనే లేదు. ఆయన ఏసీలకి దిగలే, ఒక్క కేసు లేదా ఆయన మీద, ఒక్క ధర్నా వేయలే, ఒక్క రాస్తారకు వేయలే, ఒక్కసారి చేరుకోలే. ఆయన మొత్తం అవుట్స్కట్స్ నుండి వచ్చి రాగానే స్పీచ్ స్టార్ట్ చేసిండు. ఊకతప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిండు. అంత అయిపోయినాక మీ అందరికి ఓటు హక్కు ఉందా అన్నారట. మాకు లేదు అన్నారట. మరి లేదు ఎందుకు వచ్చినావు అన్నట. పిలిచి వచ్చినావు అన్నారట. మరి ఓటు వచ్చినాక ఎవరికి వేస్తారు అన్నారట. బండి సంజయ్కి వేస్తాము అన్నారట. ఇక అప్పటి నుంచి పనిచేసేది. ఇక రోడ్ షోడ్ కర్ణాటక పనిచేసి రోడ్ షోలో పనిచేసేది. ఇలా వెమ్లాడ పెట్టారు. ఈ జనాన్ని చూసాక, ఈ యువతను చూసాక ఇక వెమ్లాడ దుకాణం బంద్ చేసుకుంటారు. ఇప్పటికే దుకాణం బంద్ అయింది. మళ్ళీ 11వ తారీఖు నాడు టీఆర్ఎస్లో బాక్సులు బద్దలు కావాలి. ఎవరు ఓటేరు వాడికి. ఓట్లు బంద్ అయిపోయినాయి, సీట్లు ఖాళీ అయిపోయినాయి, కారు పంక్చర్ అయింది, డోర్లు ఊడిపోయినాయి. ఒక్క స్టీరింగ్ మాత్రం ఎంఏ పార్టీకి అప్పయిపోయాడు. వాడు దింపుతాడు. ఎంఏ పార్టీ స్టీరింగ్ ఇస్తాడు. ఎంఏఎం పార్టీ వాడు స్టీరింగ్ దింపుతాడు. ఎంఏఎం పార్టీ స్టీరింగ్ దింపితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందు కొట్టి డ్యాన్స్ చేస్తాడు. సిగ్గుండాలి కేసీఆర్కు, కొంచెమన్నా సిగ్గుండాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీ పక్కన జరిగే వల్ల వానికి కొమ్ముగా చూడండి. నిర్లజ్జపు పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడే రాంగ వీడియో చూసిన అక్బరుద్దీన్ అనే మూర్ఖుడు, దేశద్రోహి మోడీ గారిని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. వాడు పాన్లు తిని కనే జాతి మంది. అరే అక్బరుద్దీన్, నీ అయ్య నిన్ను పాను తిని అన్నాడు కాబట్టి నా మోడీ, మన మోడీ గారితో భరిస్తామా ఎవరన్నా? ఆయన అయ్య పాంతిని మనని అన్నాడు కాబట్టి మనకి లక్కోరు బుద్ధులు వచ్చినాయి. లుచ్చా లఫంగా లెక్క ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి హిందూ సమాజం కన్ను తెరిస్తే భారత్ మాతాకి జయ నిలిస్తే చెవులకెళ్ళి ఆ శబ్దాన్ని తట్టుకోలేక రక్తం గారి ఇలా పాకిస్తాన్ పారిపోయే పరిస్థితి అతి త్వరలో రాబోతుంది. సరిహద్దులనే కాదు, సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఒక్కొక్క ఎంఏఎం పార్టీ ఇంట్లో దూరమడి కొన్ని అడ్డాల మీద దాడులు చేస్తే, ఒక్కొక్క హిందువై దాడులు చేసి బయటికి గుంజి వచ్చి కొడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంఏఎం పార్టీ హెచ్చరిస్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తారా? మీరు హిందూ సమాజాన్ని అవమానపరుస్తారా? అవమానపరిస్తే భరించడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. హిందూ సమాజాన్ని చురుకనగా చూస్తే, కాషాయపు జెండాను అవమానపరిస్తే, నా దేవుళ్ళని కించపరిస్తే, నా ధర్మానికి వ్యతిరేకంగా వస్తే, నా జాతీయ జెండాకు అవమానం జరిగితే ఏ హిందువు క్షమించడు. దేనికైనా త్యాగాలకైనా సిద్ధపడి ముందుకు సాగే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వినోద్ కుమార్ సార్ వస్తాడు. వినోద్ కుమార్
సంవత్సరాలు వచ్చి నేను అది చేసినా ఇది చేసిన అంటాడు. ఏం చేసిండు ఆయనకి తెలియదు. ఏం చేస్తున్నాడు సార్ అంటే ఏమో చేస్తా అంటున్నాడు. 5 సంవత్సరాలు వెనుకడికి రాడు. ఆయన దేవుణ్ణి నమ్మడు, అసలే రాడు, దేవుణ్ణి నమ్మడు. బలవంతంగా పోతాడు. ఇక కేటీఆర్ సార్ దేవుణ్ణి తెలుస్తాడు. ఆయన మనొక ఫాస్టర్, ఒక మత గురువు, కానీ హిందూ మాత్రం కాదు. ఆయన హిందూ అంటే ఆయన కోపం అట. దేనికోసం అంటే ఎన్నికల్లో గెలవాలి, మైనార్టీల ఓట్లు పొందాలి, ఆ ఓట్లతోనే గెలవాలి, వాళ్ళకే కొమ్ము కాయాలి, హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను తిట్టడం, హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. కేవలం 12% ఓట్ల కోసం 80% ఉన్న హిందువులను కించపరచడమే ఈ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఫ్యాషన్ గా మారింది. మేము సమాధానం చెప్తాం. ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో హిందువులందరూ కూడా ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందువులు బంధువులున్న వ్యక్తులను 11వ తేదీ నాడు పొందబెట్టి వాళ్ళకు రాజకీయ సమాధి చేయడానికి పూర్తి హిందూ సమాజం సిద్ధమైంది. వాళ్ళ హిందువులందరూ నేను పొడుగు నామం పెడతా, నేను అడ్డనామం పెడతా, నువ్వు ఏ నామం పట్టుకో, కానీ హిందూ సమాజానికి పంగనామాలు పెడతా అంటే ఏ హిందూ ఒప్పుకోడు. యాగాలు చేస్తే నీ స్వార్థం కోసం యాగాలు చేసినావు, నీ కుటుంబం కోసం యాగాలు చేసినావు, కానీ పేరుకు మాత్రం తెలంగాణ ప్రజల కోసం యాగాలు చేసామని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. నువ్వు యాగాలు చేస్తే నీకు యాగం చేసిన పూజారి వరంగల్ నడిపట్టున గుళ్ళోకి వెళ్ళి దుండగులు ఆ పూజారి హత్య చేస్తే కనీసము స్పందించకుండా, కనీసము సంతాపం ప్రకటించకుండా, ఆ శవయాత్రలో పాల్గొనకుండా చూసి చూడనట్టు వివరించిన నువ్వు ఏ హిందువో ఒక్కసారి స్పష్టం చేయి. ఇదే స్వామి పరిపూర్ణ నాయకత్వంలో మేము పోతే అది అర్ధరాత్రి మేము పోతే మమ్మల్ని రోడ్డు మీద అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని చేసుకొని ఆ శవయాత్రలో శవాన్ని మోస్తాం అంటే ఒక పూజారి హత్య చేస్తే దాన్ని ఖండించని విషయాన్ని కూడా ఇలా మతం పేరుతో, మతం కోణతో చూస్తారు. కాబట్టి దయచేసి ఆలోచించండి, అన్ని రకాల విషయాలను ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం హిందూ వ్యతిరేక పాలన మాత్రమే కొనసాగుతున్నది. అధికారమే ధ్యేయంగా ఇక దేవుళ్ళని కించపరచడం, ధర్మాన్ని అవమానపరచడం పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనతో ఉండాల్సిన ముఖ్యమంత్రి నీచ స్థాయికి దిగాల. అయోధ్యలో పవిత్రమైన రామ జన్మభూమిని రావణ జన్మభూమిగా, శూర్పణఖ జన్మభూమిగా, మేనక జన్మభూమిగా భావించినప్పుడే నువ్వు ఏ హిందువో ఇలా హిందూ సమాజం అర్థం చేసుకుంది. హైదరాబాద్ నడిబొట్టున దసరా రోజున నా అమ్మలు, మా అక్కలు బతుకమ్మలు ఆడుతుంటే ఇది ఎంఏం పార్టీ అడ్డ, ఇది ముస్లింల అడ్డ అని చెప్పి ఆ అమ్మలను అక్కలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినప్పుడే నువ్వు ఏ హిందువు అర్థమైపోయింది. రాముడు లేడు, సీత లేదు, లక్ష్మీ అమ్మవారు లేదన్నా ఎంఏ పార్టీని పక్కన పెట్టుకొని కూర్చున్నప్పుడే నువ్వు ఏ హిందువు అర్థమైపోయింది. దయచేసి చూడన్నారా, రెచ్చగొట్టి ఓట్లు పొందే ఒక ఆలోచన మాకు లేదు. మేము రాజకీయం కోసం ధర్మాన్ని వాడుకోం, కానీ ధర్మం కోసం పక్కా రాజకీయం చేస్తాం. 12% ఉన్నటువంటి ముస్లింలకు కొమ్ము కాసే మీరు సెక్యులర్ వాదిగా చెలవుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం అని చెప్పుకుంటే సెక్యులర్ వాదే, క్రైస్తవుడు అని చెప్పుకుంటే సెక్యులర్ వాదే, కానీ హిందూ అని చెప్పుకుంటే ఇలా మతతత్వవాదిగా చిత్రీకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారు. 80% ఉన్న హిందువుల కోసం పనిచేయడమే మతతత్వం అయితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ. బండి సంజయ్ మతతత్వవాది, ఎలాంటి అన్నం లేదు. దాన్ని బిరుదుగా స్వీకరించిన తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనుకండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. మీ చేతిలో కాసేపు జెండా పట్టుకునే దమ్ము మీకుందా? మీ చేతిలో భగవద్గీత పట్టుకొని ప్రచారం చేసే దమ్ము మీకుందా? మేము వస్తాం, మా దగ్గర ఉంది ఆ దమ్ము. దయచేసి ఆలోచించండి. 2 నాయకులు పోటీ చేస్తారు. వాళ్ళ చరిత్ర తెలుసు, నా చరిత్ర మీకు తెలుసు. 5 సంవత్సరాలు 2005 నుంచి 2011 వరకు 5 సంవత్సరాల్లో 7 సార్లు జైలుకెళ్ళినా. రాజకీయం కోసం కాదు, గ్రానైట్ మాఫియా కోసం కాదు, శాండ్ మాఫియా కోసం కాదు, ల్యాండ్ మాఫియా కోసం కాదు, ఈ కాషాయపు జెండాని కాపాడుకో కోసం, మీ అందరినీ రక్షించడం కోసం, హిందూ సమాజాన్ని సంఘటన చేసే భాగంలో అనేక ఆటుపడులు కొని ఈ నిరంకుశ ప్రభుత్వాలు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ రోజు మీకు ఇబ్బందులు చెప్పండి, అన్ని ఇబ్బందులు నేనే పడ్డా. సమాజం కోసం భరించాలి, ఈ సమాజం కోసం త్యాగం చేయాలని ఆలోచిస్తుంది. 3 సార్లు చంపే ప్రయత్నం చేశారు, అయినా కూడా జంకలే, అయినా కూడా ధైర్యంగా ముందు పోతున్నా. అనేక సందర్భాల్లో కేసులు పెట్టారు, అయినా భయపడలే. నా భార్య చెప్పిన, నా పిల్లలు చెప్పిన, మీ లెక్క కుటుంబాలు నాకు కూడా ఉన్నాయి, నాకు కూడా భార్య పిల్లలు, కానీ భార్య చెప్పిన, నా పిల్లలు చెప్పిన, ఈ హిందూ ధర్మం కోసం, ఈ హిందూ సమాజాన్ని సంఘటన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడతా. మీకు ఆపద వస్తే, మీకు కష్టం వస్తే
నీకు ఆపద వచ్చినా నీ కష్టం వచ్చినా ఈ హిందూ సమాజం అంతా నా కుటుంబానికి అండగా ఉండాలని విశ్వాసంతో ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సంఘటన జరిగినా స్పందించే వ్యక్తిని నేరలలో దళిత యువకులను ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి మత్తుగోలు అలా కరెంటు షాకులతో వేధిస్తే 3 అమాయక యువకులు చనిపోయే పరిస్థితులు ఉంటే నేను స్పందించిన 3 యువకులు ప్రాణాలు కాపాడిన 6 యువకులు ఇలా శాశ్వతంగా జైల్లో ఉంచడానికి పీడీ యాక్టివ్ ఎత్తే ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్నా. నా మీద 3 నాన్ అవైలబుల్ కేసులు, నా చుట్టూ పోలీస్ వలయం, షాడో టీమ్, నా ఫోన్ అబ్జర్వేషన్ అన్నిటికీ పరిచిన ఇలా యువకులను కాపాడిన. జగిత్యాలలో పిఎఫ్ఐ గుండాలు కేరళ నుంచి కరీంనగర్ వరకు అనేక మంది హిందూ యువకులను హత్య చేస్తున్న పిఎఫ్ఐ గుండాలు ఇవాళ జగిత్యాలలో రెచ్చిపోతుంటే వాళ్ళకు అడ్డంగా నిలబడి అనేక ఆందోళన చేస్తాం. కోరుట్లకు పోయినా, జగిత్యాలు పోయినా, మంచిర్యాల పోయినా, బెల్లంపల్లి పోయినా, నిజామాబాద్ పోయినా ఎక్కడ హిందూ ధర్మానికి, ఎక్కడ హిందూ సమాజానికి ఆపరించినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా స్పందించే వ్యక్తి నేను. మరి ఏ వినోద్ కుమార్ అని చెప్పండి, ఎప్పుడు ఉద్యమాలు చేసిండు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమందిని ఆదుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఒక్కసారి అవకాశం ఏంటి, ఇద్దరికి అవకాశం ఇచ్చింది కదా, నాకు ఒక్కసారి అవకాశం. నేను మా కోసం పోటీ చేస్తాను, మీ అందరి కాపాడు కోసం పోటీ చేస్తున్నా, ఈ కాశ్మీర్ జిల్లా కోసం పోటీ చేస్తున్నా, ఈ ధర్మాన్ని రక్షించాలని పోటీ చేస్తున్నా, ఈ హిందూ సమాజాన్ని సంఘటన చేయడానికి పోటీ చేస్తున్నా. ఒక్కసారి అవకాశం ఏంటి. అభివృద్ధి అప్పుడు కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదు. మేము అభివృద్ధి మాట్లాడితే ఆయన మతం అంటాడు, ఇలా మేము మతం గురించి పక్క పెడితే ఆయన మతం ఎత్తుకున్నాడు. హిందువులు బంధువులు అని చెప్పి ఇవాళ ఒకటే చెప్తున్నాడు.